ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇక సందేహమే లేదు బిడ్డ, ఒక వ్యక్తి కారణంగా ఊహించిన అదృష్టం నీకు 1000% జరగబోయేది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చిన తల్లి, నీ సమస్యలు తీరడం లేదని నువ్వు అస్సలు కలత చెందవద్దు. నీ సమస్యలు ఎవరి వల్ల తీరుతాయి అనేది తెలుసుకో. అన్ని సమస్యలకి ముగింపు అనేది ఉంటుంది. అన్ని సమస్యలు కూడా పరిష్కారం అనేది ఉంటుంది. అది ఎవరి వల్ల తీరుతుందని నువ్వు కొద్దిగా గమనంగా ఉన్నావంటే అది నీకే అర్థమవుతుందమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎవరి వల్ల తీరుతుంది అనే అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు కదా. ఒక తాళం కప్పును తయారు చేసినవాడు తాళం కప్పును మాత్రమే తయారు చేయడు కదా, దానితో పాటు తాళం చెవిని కూడా తయారు చేస్తాడు. అలాగే సమస్య ఇచ్చిన దేవుడు పరిష్కారంలో లేకుండా ఎలా చేస్తాడు తల్లి? పరిష్కారాన్ని నువ్వు కొద్దిగా ఓపిగ్గా వెతకాలి. నీకైన పరిష్కారాన్ని నువ్వు వెతుక్కోవాలి. ఈ తాళం చెవిని పోగొట్టుకున్నావంటే ఈ తాళం చెవి వెతుకోవాల్సిన బాధ్యత కూడా నీదే కదా. నీకైన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా నువ్వే వెతకాలి తల్లి. కానీ నీ సమస్యకు పరిష్కారం వెతకడానికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాను. మీ ఇంట్లోనైనా, నీ చుట్టుపక్కలైనా సరే, నీ ప్రదేశంలోనే ఉండవచ్చు. కొద్దిగా నువ్వు తాళం చెవిని ఎలా అయితే వెతుకుతున్నావో నీ పరిష్కారం చూపించేటటువంటి ఆ వ్యక్తిని కూడా నీకు అతి దగ్గరలోనే ఉన్నాడమ్మా. నీ కళ్ళతో మాత్రమే వెతకకుండా నీ మనసును ప్రశాంతం చేసుకుని చూడు తల్లి. అలా వెతికితే నీకు తప్పకుండా దారి దొరుకుతుంది. ఒక విషయం తెలుసుకో బిడ్డ, నీకు సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యకు తగిన పరిష్కారం కూడా ఏర్పడుతుంది. ఏ సమస్య అయినా సరే పరిష్కారం ఉండి తెలుతుందమ్మా. ఒక్కొక్కసారి ఆలస్యమైనా సరే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. భగవంతుడు వాళ్ళకి తగినట్లుగా సమస్య ఇస్తే దానికి తగినట్లుగా పరిష్కారం కూడా ఉంటుంది. తప్పకుండా నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది తల్లి. ఎవరు తట్టుకోగలరో వారికి మాత్రమే భగవంతుడు కష్టాలు ఇస్తాడు. ఇది నీకు వచ్చిందంటే ఈ కష్టాన్ని నువ్వు తట్టుకోగలుగుతావు తల్లి. నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి నేను నిన్నే ఎంచుకున్నాను. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు చూసి ఉంటావు కదా. వాళ్ళలో నిన్ను అవమానించిన వారు ఎంతోమంది, నిన్ను హేళన చేసిన వారు ఎంతోమంది, నిన్ను తక్కువ చేసి చూసిన వారు ఎంతోమంది. నువ్వు ఒక్కసారి ఆలోచించు తల్లి. వాళ్ళందరినీ కూడా పట్టించుకోకుండా నువ్వు ఇవన్నీ దాటొచ్చావు. మొదట్లో వాళ్ళని బాధపడినా సరే వాళ్ళందరూ కూడా దాటి వచ్చేసావు తల్లి. నీ గెలుపు నువ్వు దక్కించుకున్నావు. నిన్ను దెబ్బ కొట్టాలని అనుకున్న వాళ్ళని ఎదుర్కొన్నావు. ఇప్పుడు కూడా నీకున్న సమస్యకు పరిష్కరించుకోగలవు తల్లి. దానికి తగిన సామర్థ్యం కూడా నీలో ఉంది. ఎన్నో దాటి వచ్చిన నువ్వు ఇది కూడా దాటగలవు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు నాతో చెప్పుకో. ఈ సమస్యను నేను ఫేస్ చేయగలను అనే నమ్మకంతో ధైర్యంగా ఉండు. తప్పకుండా నీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందమ్మా. అది నువ్వు మాత్రమే చేయగలవు. నువ్వు మాత్రమే నీ యొక్క సమస్యను పరిష్కరించుకోగలవు. నువ్వు తడబడినా పడిపోయినా సరే నీ చెయ్యి పట్టుకుని నిలబెట్టడానికి నేనున్నాను తల్లి. నీకు కష్టం వచ్చిందంటే ఎవరూ కూడా అవసరం లేదు. ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటారమ్మా. ఎవరి ముందు చేయి చాచవద్దు. నీకు సమస్య వచ్చినప్పుడు తప్పకుండా నీ యొక్క సమస్యను పరిష్కరించుకోగలవు. ఒక్కసారి ఆలోచించు. ఇతరులను బలహీనం అంటే నీ సమస్యను పరిష్కరించుకునే మార్గం అనేది నేను చూపిస్తాను కదా. నీ బాబా ఉండగా నువ్వు దేనికి కూడా భయపడవద్దు. నీకంతా మంచి ఫలితమే వస్తుంది. సంతోషంగా ఉంటావు. నా యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది తల్లి.
నేను ఒక వ్యక్తిని నీ కోసం పంపించాను కదా, ఆ వ్యక్తిని నీ ఎల్లవేళ కూడా నిన్ను కనిపెట్టుకుంటూ కాపాడుతూ ఉంటాడు తల్లి. ఎప్పుడు కూడా నువ్వు దూరంగా కొంతమందికి దూరంగా ఉండు. అన్ని పనులకు కూడా అందరికీ నచ్చడం లేవు కదా, వేరే వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. నువ్వు చేయవలసింది చెయ్యు. నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో అలా చెయ్యు. నీకు ఏమీ తెలియనప్పుడు నా పాదాల వద్దన ఒక చీటీ వేసుకో తల్లి. ఆ చీటీ ద్వారా సమాధానం తప్పకుండా ఇస్తాను. నా యొక్క అనుమతి తీసుకొని నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పని చేసే తల్లి. నీకు అడ్డు ఎవరు చెప్పు? నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. నీకు ఓటమనేది ఉండదు. ఇతరులు చెప్పే మాటలు అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేది నువ్వు చెయ్యవలసింది చేయకుండా ఉండవద్దు బిడ్డ. ఏ పనైతే తలపెట్టావో ఆ పని పూర్తి చెయ్యు. మొదలుపెట్టిన పనిలో నీకు ఆటంకం ఉండదమ్మా. నీకు జయం తథ్యం తల్లి. నువ్వు చెయ్యాలనుకున్న పని ఈరోజే ఆరంభించు. ఎటువంటి ఆలస్యం చేయవద్దు. నీ సాయి తండ్రి అనుగ్రహంతో పూర్తిగా నీకు అండగా ఉంటాను. నీకు ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాను తల్లి. నువ్వు చేసే పని శ్రద్ధగా చెయ్యు. నువ్వు శ్రద్ధగా లేని పని వృధా అయిపోతుందని ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. ఎప్పుడు సబూరుతో ఉండు. నమ్మకం లేని మనిషి ఎప్పటికి కూడా ఎదగలేడు. కాబట్టి ఈ రెండు కూడా బంగారపు నాణాలని గుర్తుంచుకో తల్లి. నీ జీవితం బంగారు బాట వేస్తాయి. నీ జీవితంలో ఆనందాలు ఇస్తాయి. కొన్ని సంఘటనలు నిన్ను బాధపడేలా చేస్తాయి. ఆనందానికి పొంగిపోవద్దు, బాధకి కృంగిపోవద్దు. నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి ఎటువంటి కష్టం ఉండదమ్మా. నా బిడ్డల కష్టాలను కర్పూరంలో కరిగిపోతాయి. నీ యొక్క బాధలన్నీ కూడా అడుగుంటుకుపోతాయి. ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు తల్లి. నీ యొక్క కష్టాలు తొలగిపోయిన రోజున నాకు ధన్యవాదాల బాబాని చెప్తావు. నీ యొక్క కోరికలు ఆశలు అన్నీ కూడా తీరుతాయి బిడ్డ. ఇక నిశ్చింతగా సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఈరోజు మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.